అందరికీ మరొకసారి పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం. సీజన్ 3 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో ఈ రోజు 11వ రోజుకు చేరుకున్నాం. మనకి విశిష్ట అతిథిగా విచ్చేశారు శ్రీ బిల్వకుర్తి శ్రీనివాసరావు గారు వైజాగ్ నుంచి. శ్రీనివాసరావు గారు గత 26 సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా సందేశాన్ని అందుకొని శ్రీచక్ర పిరమిడ్స్, మెర్కబా పిరమిడ్స్, కాపర్ విశేషంగా తయారు చేస్తూ ఎందరికో మార్గదర్శకంగా స్ఫూర్తినిస్తున్నారు. తాము తెలుసుకున్న ధ్యానాన్ని ఎందరికో పరిచయం చేస్తూ శారీరక పరంగా చిన్న లోపం ఉన్నప్పటికీ దానిని అధిగమించి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. ఆత్మ పదార్థానికి ఈ లోపం అది అడ్డంకి కాదు అని చెప్పేసి ఎంతో మందికి ఆదర్శంగా ఒక డాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా ఈ రోజు మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. ముందుగా భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు గారి దివ్యపాదాలకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సార్ ఒక్క నిమిషం, కెమెరా ఇలా అడ్డుగా పెట్టుకోండి సార్. ఇలా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ సార్. నమస్తే. చాలా అద్భుతమైన మరి ఈ డిజిటల్ పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చినటువంటి డిజిటల్ మిత్రులందరికీ, దీంట్లో పాల్గొన్నటువంటి ఆత్మీయ దివ్య మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ యొక్క ధ్యానము 1997 సంవత్సరంలో మరి డాక్టర్ జికే గారి కజిన్ వెంకట్రావు గారి ద్వారా నాకు పరిచయం కావటం జరిగింది. తద్వారా జికే గారిని కలవటం, జికే గారి దగ్గర ఈ శ్వాస మీద ధ్యాస అనే సాధనను నేను ప్రారంభించడం జరిగింది. జీవితం ఎంత అద్భుతం అంటే, అంతవరకు బాలు నుండి నడవలేని నా జీవితంలో, 2 కాళ్ళు లేని నా జీవితంలో నేను ఏ విధంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మానసికంగా ఒక మెంటల్ బాల్ అయినటువంటి ఒక స్థితిలో ఉన్నాను నేను. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితులు, శారీరకమైనటువంటి పరిస్థితులు నన్ను పూర్తిగా అతలాకుతం చేశాయి. అదే టైంలో ఈ ధ్యాన పరిచయంతో కాలు లేదని కలత చెందకన్నా, కనుల కానవన్న కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాస అనే కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్నా అన్న అద్భుతమైన సత్యాన్ని ధ్యానం నాకు అందించింది. అలాంటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భగవాన్ పత్రిజీని 97 సంవత్సరంలో వైజాగ్ మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో వారిని భౌతికంగా కలవడం జరిగింది. ఆ రోజుల్లో పత్రిజీని 1-2 రోజులు ముందుగా కలుస్తాననగా నాకు హాస్టల్ గా వారు పరిచయం. 2 డేస్ అయిన తర్వాత జికే గారు ఆ బిల్లకుర్తి శ్రీనివాసరావు తీసుకురాని స్కూటర్ మీద వాళ్ళ స్నేహితుడికి తెలియపరచడం సత్యాపారావు గారు. వారు నన్ను వారి స్కూటర్ మీద తీసుకుని వెళ్ళి ఆ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ధ్యాన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి నన్ను హాజరుపరచడం జరిగింది. తద్వారా అంతవరకు కూడా ధ్యానం యొక్క నిబంధనలు అంటే అది మనిషిగా జీవించడానికి ఏది అవసరమో అన్నది నా తల్లిదండ్రులు నాకు అందివ్వలేదు. నేను అదే మార్గంలో వెళ్ళిపోయాను. మరి అదే టైంలో పత్రిజీని చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు వారు ఆ ఫ్లూట్ ప్లే చేస్తూ అందరినీ కళ్ళ మూసి కూర్చోబెట్టి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. నేను అలా నెమ్మదిగా లోపలికి దేక్కుంటూ వెళ్ళి హాయిగా కళ్ళ మూసుని కూర్చున్నాను. ఆ రోజు ఒకే మాట వారు చెప్పడం జరిగింది, వేమన గారిది. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టలేమి పట్టు బిగి పట్టవలను, పట్టు పట్టి విడుట కంటే పట్టి చచ్చుట మేలయ విశ్వదాదిరా మగిలిన వేళ. ఆ పట్టుత్వం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో. ఆ రోజుల్లో మరి చదువుకున్న రోజుల్లో ఆ బాల్య వయసులో నాకు అక్షర జ్ఞాన పరంగా అది అర్థమవటం వేరే రకంగా అర్థమైంది. కానీ ఆ రోజు పత్రిజీ ముక్తగా ఆ యొక్క అద్భుతమైనటువంటి యోగి వేమన్న గారి యొక్క ఆ పరమ దివ్యమైనటువంటి సత్య సందేశాన్ని వారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆ రోజే అనుకున్నాను, ఈ ధ్యానాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను.
అని నేను పూర్తిగా నిర్ణయం తీసుకున్నాను. తర్వాత వారు వెంటనే ఆ, శాకాహారం గురించి శాకాహారం యొక్క గొప్పతనాన్ని గురించి అద్భుతంగా తెలియబెట్టారు. జీవిల జంతి జీవికి బెట్టగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసకులకు దిక్కున మోక్షండు విశ్వదాభిరామ వినురవేమ. అట్లా మరి ఎన్నో ఈ వేమనగర్ పద్యాలను వారు ఆ స్టేజ్ మీద పాడుతూ వాటి యొక్క అంతరార్థాలను తెలియపరుస్తున్నారు. నా హృదయానికి ఆ రోజు ఆ యొక్క దివ్యమైనటువంటి మోగజీవుల యొక్క ఆత్మఘోష నాకు అవగాహన అయ్యింది. ఆ క్షణం నుండి నేను పరిపూర్ణమైనటువంటి శాకాహారిగా మారిపోవటము, నేను ఇక ధ్యానంలోకి ఇన్వాల్వ్ అవటము. తద్వారా 97వ సంవత్సరంలో డిసెంబర్లోని కర్నూలు పిరమిడ్ దర్శనం చేసుకోవటం జరిగింది ద్వితీయ గారు సహకారంతో. ఆ కర్నూలు పిరమిడ్ లో నేను 41 రోజు అక్కడ ధ్యాన సాధన చేసుకోవటం జరిగింది. ఆ రోజుల్లో చంద్రశేఖర్ శర్మ గారు మరి నాకు ఎంతో అద్భుతంగా సహకారం చేశారు. మరి వారిని చూడగానే నాకు ఎంతో ఆనందం వేసింది. ఈ యొక్క చంద్రశేఖర్ శర్మ గారి యొక్క ఆ మొదటి దర్శనం, పండు హ్యాపీనా, నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడము, వారు తీసుకుని వెళ్ళి సదానంద యోగ ఆశ్రమానికి, అలాగే దేవుని గుహలు, మరి యాగంటి అన్ని, అంటే గత జన్మల్లో ఎక్కడెక్కడ ధ్యానం తీశానో ఆ ప్లేసులన్నిటికి తీసుకుని వెళ్ళి నాకు ధ్యానం చేయించడం జరిగింది. ఆ 41 days అయిన తర్వాత నేను వైజాగ్ రావటము, ఆ ఉపవాస ధ్యానం అనేది ప్రారంభించాను. అంటే ఏమి తిరగను, ఉపవాసం అంటే ఏదైనా అంతరార్థం వేరు, కానీ అప్పటికి నాకు తెలిసినట్టు ఉపవాసం అంటే ఏమి తిరగకుండా ధ్యానం చేసుకోవాలన్న ఆలోచనతో నేను ఫ్రూట్స్ తీసుకుంటూ ధ్యానం చేస్తూనే ఉండేవాడిని. మరి నా గత జన్మలో భార్య పిల్లల్ని ముందుగా చూసుకోవటము, తర్వాత అందరికీ చెప్తే ఎవరు నమ్మలేదు, కుటుంబ సభ్యులు నమ్మలేదు, స్నేహితులు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే వీడేదో చెప్తున్నాడు, ఏదో కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాడు, ఏదో చెప్తున్నాడు అని ఒక దీంట్లో పెట్టి పారేస్తారు. నాకు 41 days అయిన తర్వాత ఎవరైతే నాకు ధ్యానంలో కనిపించారో ఆమె నేను వివాహం చేసుకోవటం జరిగింది. 2 పిల్లలు, చక్కని పిల్లలు, కుటుంబం అద్భుతంగా సాగుతుంది. నాకు పత్రిజీ యొక్క ఆ దివ్య దర్శనం అయిన తర్వాత వారు ముఖంగా అందిన సందేశం, ఈ మోగజీవుల యొక్క ఆత్మ కోసం ఏదైతే ఉందో సర్వ మానవాళికి అందివ్వాలి, ఆ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరచాలి, ధ్యానం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరచాలి. ఆ రోజే కంకణం కట్టుకుని మరి నాకు 3 చక్రాల బండితో చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ లకు వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఆ స్టేజ్ మీదకి కూర్చొని ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమీ చేయలేని జీవితంలో ఎన్నో అద్భుతాలు. అసలు నిరాధారంతో ఉన్నవాడికి ధ్యానం అనేది ఆదరణ అయితే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మరి చూడటానికి నాకు నా జీవితమే ఒక నిదర్శనంగా కనిపించింది. ఏమి చేయలేని జీవితంలో ఎన్నో అద్భుతాలు. అంటే నడవలేను అనుకున్నాను, నేను ఈ ధ్యానం పరిచయంతో ఆల్ ఇండియా రేడియోలో కథలు రాయటము, ఒక అద్భుతమైనటువంటి స్వర్ణకారుల వృత్తిని వదిలిపెట్టేసి అందరికీ ధ్యానం చెప్పాలి. నేను ధ్యానం తెలిస్తే ప్రతి ఒక్కరు, ప్రతి ప్రాణి యొక్క విలువ తెలుస్తుంది, మనం ఎలా ఉన్నామో ఆ జీవులు కూడా అలాగే ఉన్నాయి, మన కుటుంబం కోసం ఏ విధంగా అయితే మనం ఆత్రుత పడుతూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామో, పూజలు పురస్కారాలు యజ్ఞాలు హోమాలు చేస్తున్నారో ఆ యొక్క ప్రతి ఆశ, ప్రతి భావం కూడా ప్రతి ప్రాణిలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. అది నాకు అర్థమైంది. మూగజీవుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ నాకు ఆ మూగజీవుల యొక్క ఆత్మ కోసం, నాకు ఈ జ్ఞానం ఉన్నంత వరకు, ఈ జీవం ఉన్నంత వరకు, ఈ శరీరం ఇక్కడ ఈ భూమి ఉన్నంత వరకు అందరికీ తెలియజేయాలి అన్నదే ఒక అద్భుతమైనటువంటి భావన నా లోపల నిలిచి ఉంది. అది ఒక ఆశయంగా నేను అనుకున్నాను. అది అవుతుంది. ప్రతి ఒక్కరు మనం అందరం కూడా ఒక ఆశయం మీద ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. నేను ఆ స్కూల్స్ లోకి వెళ్ళి చెప్పినప్పుడు సబ్బు బిళ్ళల మీద ఒక గోరుతో బొమ్మలు వేసేవాళ్ళు. వాళ్ళు పేపర్లో కూడా వేశారు, ఫోటో గడవన నక్షత్ర కళాకారుడు అని. దాంతో ఒక డాన్స్ మాస్టర్ నాకు ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్పించడం జరిగింది. సో ఆ డాన్స్ అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. పిల్లలకి డైరెక్ట్ గా వెళ్ళి ధ్యానం చెప్పే కన్నా ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అందిస్తూ, మానసికమైనటువంటి ఉల్లాసాన్ని వాళ్ళకి కల్పిస్తూ, మాట్లాడే బొమ్మ ద్వారా ఇంటర్లాక్విజన్ చేస్తూ చక్కని అద్భుతమైనటువంటి ధ్యానాన్ని సునాయాసంగా వారి హృదయాల లోతుల్లోకి మనం అందివ్వగలము అన్న కాన్సెప్ట్ నాకు యాక్చువల్ గా అందింది. పత్రిజీ చెప్పారు, ఇదంతా చేస్తున్నావు కదా, నువ్వు స్కూల్స్ కి వెళ్ళి చెప్పుకున్నా. అంతవరకు నాకు బండి కూడా లేదు, చేతి రిక్షా ఒకటే ఉంది.
మరి ఎట్లా ఊరు ఎట్లా పోయేది అంటే యద్భావం తద్భవతి. మన సంకల్పము ఎంత అద్భుతమైందో, ఒక అద్భుతమైన సంకల్పము అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఏదైతే మనము లోపల ఆలోచనలో పెట్టుకున్నామో ఒక దివ్యమైన ఆలోచన దివ్యమైనటువంటి ఆలోచనకు దారి తీస్తుంది. నేను అనుకున్నాను ఇదంతా అందరికీ తెలియపరచాలి అని. ఈ ప్రకృతి నాకు కావలసినటువంటి ఆ సదుపాయం అంతా కల్పించింది. చక్కగా 3 చక్రాల బండి ఒకటి సెకండ్ హ్యాండ్ లో తయారు చేసుకొని ఆ బండి మీద పిరమిడ్ పెట్టి రేడియో పెట్టుకొని గ్రామాలు వెళ్తూ స్టేజీల మీద డాన్సులు చేస్తూ స్కూల్స్ లో కాలేజీల్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూ ప్రయాణం సాగుతూ ఉంది. మధ్యలో ఎన్నో అవకతవకల జీవిత ప్రయాణములు ఎన్నో ఎదురయ్యాయి. అవన్నీ నాకేం అర్థమైనాయి అంటే, మనం పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరం అవుతుంది. సమస్యను పట్టుకొని ఉంటాం. అది ప్రాక్టికల్ గా నా జీవితంలో నాకు నేర్పినటువంటి గొప్ప లెసన్. ఏదేమో నాకు పరిస్థితి ఇలా అయిపోయింది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. దాన్నే పట్టుకుని ఉన్నాం. కాబట్టి ఏదైతే పట్టుకున్నామో అది పీడించబడుతుంది, వదిలితే వరం అవుతుంది. ధ్యానం ద్వారా ఆ నేను ఒక వికలాంగుణ్ణి, నేను నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది అని నా జీవితంలో నేను మానసికంగా జ్ఞానం లేని స్థితిలో పట్టుకుని ఉన్నాను. అందువల్ల అది నాకు పీడించబడింది. ఎప్పుడైతే పీడించబడతామో అప్పుడే పైకి వస్తాము. జ్ఞానోదయం అప్పుడే కలుగుతుంది. అనుభవ జ్ఞానం అది. సో ఈ జన్మ ఏమిటి అని చాలా వ్యాకులత పడేవాళ్ళు. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత కూడా ఆ ధ్యాన లోతుల్లోకి వెళ్ళినప్పుడు అవగాహన అయింది. ఏరికోరి ఎంచుకున్న జీవితము ఏలుకోవడానికి కానీ ఆడటానికి కాదు. మన జీవితం ఏరుకొని వచ్చాము. ఈ భూమి మీద ఈ కాలు లేని జీవితం ఏరుకొని వచ్చాను. నా తల్లిదండ్రులను ఏరుకొని వచ్చాను. నా బంధుమిత్రులను ఏరుకొని వచ్చాను. నా చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని నేను ఏరుకొని వచ్చాను అన్నది అవగాహన అయిన తర్వాత నా లోపల అన్నది ఏడు పనికి పటాపంచలైపోయింది. ఏరి కోరి వచ్చాను, నేను ఎంచుకొని వచ్చాను కదా, ఈ అనుభవాన్ని అనుభూతి పొందడానికి ఎంచుకొని వచ్చాను కదా. అది అవగాహన అయినప్పుడు మరి చాలా ఆనందం వేసింది. ఇంకా ఆ క్షణం నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద అది తెలియక ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరికీ మనం షేర్ చేయాలి. అంతవరకే మనం కేవలం ఇది పోస్ట్ మ్యాన్, యూనివర్సల్ పోస్ట్ మ్యాన్. మన జీవితంలో మనం స్వ అనుభవపూర్వకంగా పొందిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయాలి. పత్రిక అందుకంటారు, జ్ఞాన అనుభవాలను పాలు పంచుకోండి, ఎదుటి వాళ్ళకి తెలియపరచండి. మీరు ఏం తెలుసుకున్నారో, ఏది వచ్చో అదే చెప్పండి, ఏది తెలుసుకున్నారో, ఏ అనుభవం ఉందో అదే తెలియపరచండి అన్నారు. స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఎంత అద్భుతమైనదో. ఈ యొక్క ధ్యానము, పిరమిడ్ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము జీవితంలో ఎంతో అద్భుతంగా నన్ను ముందుకు నడిపించాయి. ఆ రోజుల్లో మరి నాకు బండి లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అది ఆధ్యాత్మికంగా మరి డాక్టర్ జికే గారు మా చింతలగ్రహ గ్రామం వచ్చినప్పుడు ఆయన రాత్రులు చక్కగా పిలిపించేవారు. నేను ఆ 3 చక్రాల బండి మీద వెళ్ళి ఆయన దగ్గర కల్మషం తెచ్చుకునేవాడిని. అక్కడ వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క పరంపరలోనే జీవన విధానంలో ఎన్నో, అంటే ఈ భౌతిక ప్రాపంచికమైనటువంటి ఈ శరీరపరమైన నేను అనేది మనం ఎంతగా నాటుకొని ఉంటామో అన్ని రకాల నష్టాలు, కష్టాలు మన మైండ్ లోనే ఉంటాయి. ఆత్మపరమైన నేను ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో, నేను ఈ శరీరం కాదు, ఒకనొక ఒక దివ్యాత్మ స్వరూపాన్ని, నేను ఈ శరీర ధారణి అనేది అర్థమైన తర్వాత జీవితము దివ్యంగా సాగిపోతుంది. అంతవరకు ఎన్నో రకాల బాధలు. సమాచారాన్ని సమాప్తం చేయాలి, అప్పుడే సమాధి స్థితి ప్రాప్తమవుతుంది. సమాధి స్థితి అంటే సమాధానం దొరికే స్థితి. ధ్యానం ఒకటే సమాధాన స్థితిలోకి తీసుకుపోతుంది. మనము ప్రాపంచికంగా అక్షర జ్ఞానాన్ని, చుట్టూ ఉన్నటువంటి మన వినికిడి జ్ఞానాన్ని, మనం చదువుకునేటువంటి లేదా మన భౌతికమైనటువంటి ప్రాపంచికమైన అనుభవ జ్ఞానము ఇదంతా స్టోర్ చేసుకుని ఉన్నాము. ఆ స్టోర్ అయింది ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో అప్పుడు అవగాహన అయింది, ఓహో ఇది కదా జీవితము. తప్పించుకుంటే తరుముతుంది, తప్పించుకుపోతే వరిస్తుంది. నా జీవితంలో ఎంతో కాలం తప్పించుకున్నాను, ఎన్నో జన్మలు తప్పించుకున్నాను. మరి ఈ జన్మలో కూడా తప్పించుకుంటే ఎలా? తప్పించుకుపోవాలి. ఈ జన్మ దేనికి తీసుకున్నాను? ఇది ఎందుకు? అసలు ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను? దేనికోసం ఉన్నాను? దేనికోసం జీవిస్తున్నాను? అది అవగాహన ఎప్పుడైతే నా ఆలోచనలోకి వచ్చిందో జీవితం ఆనందమైంది. అంటే తప్పించుకుంటే తరుముతుంది, తప్పించుకుపోతే వివరిస్తుంది. ఇది తరింపబడ్డ జీవితము, తరింపబడ్డ తనువు. ఇది ధ్యాన జీవితము, తరింపబడ్డ జీవితము.
ఇది తరింపబడిన తరువులు ఇవన్నీ కూడా. సో ఈ ధ్యానం అనేది నన్ను ఉన్నతంగా నడిపించింది. సత్యంలో జీవించాలి, సత్యంతోనే మన సహవాసం, సత్యంగా జీవించాలి, సత్యం మాట్లాడాలి అన్న సత్యాన్ని కూడా ఈ ధ్యానమే నాకు పరిచయం చేసింది. సో ఈ యొక్క జీవన ప్రయాణంలో నాకు పిల్లలు, కుటుంబ పోషణ, అంటే ధ్యానం తీసుకుంటున్నాను. నా భౌతికమైనటువంటి మరి శారీరక కుటుంబ పోషణ కూడా కావాలి. దానికోసం ఎన్నో విద్యలు నాకు అవలోకగా అవలోకగా నాకు అన్ని అనుభవంలోకి వచ్చాయి. అన్ని చక్కగా నేర్చుకోవటం జరిగింది. పిరమిడ్లు తయారు చేయటం జరిగింది. పిరమిడ్లు తయారు చేస్తూ ఉడ్డుకొని 1 by 1, 2 by 2 పిరమిడ్లు తయారు చేసుకుంటూ మరి పరమ గురువుల యొక్క జన్మదినోత్సవ వేడుకలు చక్కగా అద్భుతంగా మరి ఒక చిన్న అద్దెంట్లో ఉండేవాడిని. అందరూ మా గ్రామం అంతా చూసేది. ఇక్కడ ధ్యానం చేసుకుంటాడు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాడు, ఎలా వెళ్తాడు ఏంటి, అసలు ఆశ్చర్యం వేసేది. వాళ్ళు అడిగేవారు నన్ను, ఏమయ్యా నీకేమైనా ఎక్కడి నుండి వస్తుందా ఇదేమన్నా అంటే, ఎక్కడి నుండి రాదు నాయన, మనము శ్రమిస్తేనే శాంతి. ఎందుకంటే శరీరవత్తు శ్రమ, మనోవత్తు శ్రమ, బుద్ధివత్తు శ్రమ, ఆత్మవత్తు శ్రమ ఉన్నప్పుడు శాంతి లభిస్తుంది. మనశ్శాంతి అంటారు చాలా మంది. మనశ్శాంతి ఎక్కడి నుండి వస్తుంది? మనసు అంతమైతేనే శాంతి లభిస్తుంది. మనసు అంటే ఆలోచనలు అంతమైతేనే శాంతి వస్తుంది. ఆలోచనతో ఉన్నంత వరకు శాంతి లభించదు. ఆ ఆలోచనలు అంతమై నేను అంతం చేసుకునే ఆ ఆలోచనలు అద్భుతమైనటువంటి పరిణామ క్రమంలో ఆలోచనని ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే, ఏ రకమైన ఆలోచనలు నా జీవితానికి ఉపయోగపడతాయో, ఏ రకమైనటువంటి ఆలోచనలతో నా జీవిత ప్రయాణం సాగుతుందో నేను దాన్ని గమనించగలిగాను. ఏ ఆలోచన నాకు అవసరమో ఆ ఆలోచనని నేను ఆ ఆలోచన మీద దృష్టి పెట్టాను. నాకు ఏది కావాలి అనేది అదే నా దగ్గరికి రాగలిగింది. దానికోసం నేను పరితపించుకుపోలేదు. అందుకే సంకల్ప రహిత సాధన సత్య సాధన. సంకల్పం అనేది 4 అడుగులు నడిపిస్తుంది. ఆ 4 అడుగులు అంటే నమ్మకం 4 అడుగులు నడిపిస్తుంది. విశ్వాసము విశ్వాంతర లోకాలతో అనుసంధానం చేస్తుంది. ఎంత అద్భుతం చూడండి. నమ్మకం 4 అడుగులు. ఆ నమ్మకం లేకపోతే నువ్వు నడవగలవు, నువ్వు వెళ్ళగలవు, ఎక్కడికైనా ఏమైనా చేయగలవు ఒక వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తికి ఎంతో ఎనర్జీ వస్తుంది. మెంటల్ గా ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఏదైనా సాధించగలవు. నాకు డాన్స్ మాస్టర్ ఉన్నాడు, నువ్వు చాలా చాలా అద్భుతంగా చేస్తావు అన్నది. వాస్తవానికి కాళ్ళు లేని వాళ్ళు చేయలేరు అది. కానీ వాడన్న మాటలు నా లోపల ఉత్ప్రేరణ కలిగించాయి. ఎస్, నేను చేయగలను. ఆ కాన్ఫిడెంట్ అనేది నా లోపల నుండి కూడా వచ్చింది. అసలు డాన్స్కి వెళ్ళి బయటకు వచ్చేసానండి. నేను చేయలేను, ఎట్లా అవ్వాలనిపించాను. ఇంతకు వచ్చి హైగా కళ్ళ మూసుకుని కూర్చున్నాడు అంతే. మళ్ళీ నాకు లోపల తెలిసి నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు అని. మరుసటి రోజు వెంటనే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం, ఆ డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఏదైనా కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. కష్టం లేకపోతే ఏదీ లేదు. దేన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. మనకి ఆ స్వస్వరూప దర్శనం, అసలైన నేనును పట్టుకుంటే మేలుపర్యమైన నేను అనేది నడిపించబడుతుంది. ఈ తనువు నడిపించబడుతుంది, అద్భుతంగా నడిపించబడుతుంది. ప్రతి అనుభవము ఒక అద్భుతాన్ని మనకి నేర్పుతుంది. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు. ఎందుకంటే పుట్టుక ఒక అద్భుతము, బాల్యం ఒక అద్భుతము. ఆ బాల్య స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు నా యొక్క ప్రాపంచిక జీవితము ప్రయాణంలోని ఎన్నో అవకతవకలు. అసలు తల్లిదండ్రుల పైన దహిలేని పుట్టు నుండి పుట్టనేమి గిట్టనేమి అనేది ఎంత అద్భుతంగా పత్రిజీ యోగి అమ్మని యొక్క అంతరార్థాన్ని తెలియపరిచారు. మా అమ్మగారు నన్ను 20 సంవత్సరాలు ఎత్తుకొని మరి నన్ను స్కూల్ తీసుకుని వెళ్ళి వచ్చేవారు. 20 సంవత్సరాల వరకు నాకు వీల్ చైర్ లేదు. ఆ తల్లి యొక్క ఆ ప్రేమ నాకు అర్థమైంది. ధ్యానం లేకపోతే అది నాకు అర్థం కాదు. అంతవరకు ఒక రకంగా జీవించేవాళ్ళు. ధ్యానం ద్వారా నా తల్లిదండ్రులను అర్థం చేసుకోగలిగాను, నా స్నేహితుల్ని అర్థం చేసుకోగలిగాను, నా చుట్టూ ఉన్న పరివారాన్ని అర్థం చేసుకోగలిగాను. ప్రతిదీ అర్థమవుతుంది. మనం అర్థమవుతాం ముందు. మన జీవితం మనకు అర్థమవుతుంది. అంతవరకు నా జీవితాన్ని నేను చీదరించుకున్నాను. ఏమిటి ఈ జీవితం, ఏమిటి లైఫ్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ధ్యానం ద్వారా నన్ను నేను ఆస్వాదించుకోగలిగాను, నన్ను నేను ప్రేమించుకోగలిగాను, నా జీవితాన్ని నేను ఇష్టపడ్డాను, నా జీవితాన్ని నేను ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో దాన్ని అభినందించుకోవడం జరిగిందో అది నాకు అద్భుతాన్ని అందించడం జరిగింది. ఏదైతే నేను ఇస్తున్నానో అదే నాకు తిరిగి రెట్టింపై వస్తుంది. అలా నేను ఒక చిన్న అద్దెంట్లో ఉన్నప్పుడు చుట్టూ చూసేవారు. నేను డాన్సులకు వెళ్ళేవాళ్ళు. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడ కర్నూలు, మరి ఎమ్మిగినూరు, ఇట్లా కొన్ని ప్రాంతాలు పిరమిడ్ మాస్టర్లు పిలుపుకొని అక్కడికి వెళ్ళి ధ్యానము, వాళ్ళకి శాకాహారం నుంచి స్కూల్స్ లో కాన్సెప్ట్ తీసుకున్నాను. మొక్కై వంగనిది మానై వంగన. చిన్న పిల్లలకి చిన్నప్పుడే ధ్యానాన్ని పరిచయం చేస్తే
వారి జీవితం ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా ఉంటుందో అది నాకు నా 27 సంవత్సరాల వయసులో నాకు ధ్యానం పరిచయమైంది. మరి అదే ముందుగా అందితే ఎంత అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి అవగాహన అయితే తద్వారా తల్లిదండ్రులకు అవగాహన అవుతుంది. తల్లిదండ్రులు శరీరపరంగా, అక్షర జ్ఞాన పరంగా ఎదిగారు గాని ఆత్మ అనుభవం పరంగా వారు ఎదగలేదు. అందుకనే పిల్లలకి ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, శాకాహారం యొక్క గొప్పతనాన్ని తెలియపరిస్తే తల్లిదండ్రులకు వాళ్ళు అందించగలుగుతారు. తల్లిదండ్రులు వాళ్ళకి అర్థం చేసుకుంటారని ఆ పిల్లల్లో ఆ ఒక అద్భుతమైన ఆ ధ్యాన విత్తనాన్ని దాన్ని ఒక రైతుగా ఆ రూపాంతరీకరణ తీసుకొని అట్లాగా కొన్ని స్కూల్స్ కి వెళ్ళి వస్తుండేవాడిని. అలా బయట పబ్లిక్ లో కూడా స్టేజ్ మీద డాన్స్ చేస్తుండేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చక్కగా మళ్ళీ కుటుంబ ధర్మాన్ని చక్కగా చేసుకుని ఉండేవాళ్ళు. ఇద్దరు పిల్లలు, మరి పిల్లల్ని చదివించాలి, ప్రాపంచికంగా కూడా మనం ఏమి చేయాలనేది అది చేయాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితమే ఆధ్యాత్మిక జీవితం. ఇది వేరు, అది వేరు కానే కాదు. రెండు ఒకటే. ఒక రూపాయి కాయిన్ కి బొమ్మ బొరుసు లాంటివి. ప్రాపంచికం ఒకటైతే ఆధ్యాత్మికత ఒకటి. ఆ రెండింటిని బ్యాలెన్స్డ్ గా ఎప్పుడైతే చేసుకుంటామో మన జీవితము పరిపూర్ణత చెందుతుంది. ధ్యానం లేకపోతే పూర్ణత్వం మనకు లభ్యము కాదు. ఆ ధ్యానం ద్వారానే, శాకాహారం ద్వారానే ఆ పరిపూర్ణ స్థితికి మనం చేరుకుంటాం. ఆ మార్గాన్ని మనం హైవే చేరుకుంటాం. అట్లా నా జీవితం ఆ హైవేలో వెళ్తుంది. ఆ హైవేలో ప్రయాణం సాగుతుంది. అలా వెళ్ళి నేను ఆ అద్దె ఇంట్లోకి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవారు, ఇక్కడ 40 డేస్ పెడుతున్నాడు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. 40 డేస్ అనేటప్పటికి చాలా మంది వచ్చేవారు. చిన్న ఇల్లు, ఆ ఇంట్లోనే అంటే గుహ ఇప్పుడు చిన్నదేనే ఉంటుంది. ఆ గుహలో ఎంత అద్భుతమైనటువంటి అంటే గుప్త రహస్యాలు ఉంటాయి. గుహలో గుప్త రహస్యాలు, గుప్త నిధులు ఉంటాయి. అలా ఆ చిన్న ఇంటిలో ఆ ధ్యానాన్ని 3 పిరమిడ్లు, 2x2 పిరమిడ్లు పెట్టి, ఒక మంచం మీద 4x4 పిరమిడ్ పెట్టి ఎంతో మంది గురువుల యొక్క జన్మదిన వేడుకలు ఈ యొక్క మిలారప ధ్యాన కేంద్రం ద్వారా మరి అందరికీ స్ప్రెడ్ చేయడం జరిగింది. స్ప్రెడ్ అయ్యి మనం చేయలేదు, అదంటే అదే జరుగుతుంది. అది మనం చేసామని చెప్పుకుంటాం కానీ కానే కాదు, చెప్పుకోవడానికి ఒక మార్గం అంతే. అది ఆ చిన్నది అంటే నాకు ఈ మిలారప ధ్యాన మందిరం అని ఎందుకు చెప్తున్నానంటే 97లో జీకే గారు నాకు ఒక అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం ఇచ్చారు. ఎక్కరేల భరద్వాజ గారు రాసినటువంటి మిలారప జీవ చరిత్ర. అది నన్ను ఎంతగానో స్పందింపజేసింది. అలాగే ఒక యోగ ఆత్మకథ, ఆత్మాయనం, ఇలాంటి అద్భుతమైన హిమాలయ యోగుల చరిత్ర రామా గారిది. ఇవన్నీ కూడా నన్ను ఎంతో ప్రేరణ కలిగించాయి. కానీ ముఖ్యంగా మిలారప్ప గారి చరిత్ర చదివినప్పుడు ప్రతి క్షణము ఆ మిలారప్ప నా దృష్టిలో పడిపోయినాను. ఏమిటి అంటే ఆ మిలారప్ప టైంలో నేను ఒక శిష్యుడిని అనేది నాకు అవగాహన అయింది. సో అప్పటి నుండి మిలారప్ప గారు నాకు ఒక ఈ సందేశం ఇచ్చారు, ఆత్మజ్ఞాన సముపార్జనే జీవిత లక్ష్యము. ఈ జీవితం ఎందుకుంది, ఈ జన్మ ఎందుకుంది అంటే ఆత్మజ్ఞానాన్ని అనుభవించడానికే ఉంది. మరి అనుభవించినప్పుడు ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. ఆ అనుభవాలను మనం ఆ తప్పించుకుంటున్నాం. అంటే మన మనసుకి ఇష్టమైన దాన్ని ఆస్వాదిస్తున్నాము, మనసుకి ఇష్టమైన దాన్ని కాకుండా ఉంటే దాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాము. శారీరకంగా మనకి అది ఇష్టపడితే దాన్ని ఆస్వాదిస్తున్నాము, దానికి ఇష్టపడకపోతే దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ ఇష్టాలకు కూడా అతీతంగా జీవితం ఉంటుంది ధ్యాన జీవితంలోనే. నాకు అది అవగాహన అయింది. సో అప్పటి నుండి ఈ యొక్క గురువుల జన్మదినోత్సవ వేడుకలు అనేవి అంటే కలుసుకోవడానికి ఒక మార్గము. ఈరోజు ఎంతో మంది పిఎంసి ద్వారా, యూట్యూబ్, జూమ్ ద్వారా అంటే ఇవన్నీ కలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియపరచడానికి వివిధ వేడుకలు ఇవన్నీ కూడా. అలాగా ఆ రోజుల్లో ఆ చిన్న మిలారప ధ్యాన మందిరం అనే ఒక చిన్న పేపర్ మీద నేను ఆ రోజు రాసుకొని అక్కడ ఆ బోర్డు బయట, ఇంటి బయట బోర్డు పెట్టిన తర్వాత అక్కడ అందరికీ, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పేవాడిని. మా మేడం, నేను కూర్చొని అందరికి చెప్పేవాడిని. ఆ టైంలో నేను నా కుటుంబ పోషణ కోసము, నా తల్లి కాళ్ళు విరిగి మంచాన పడితే నా ధర్మము ఇది, నా యొక్క భౌతిక కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించడానికి, మరి ఆధ్యాత్మికంగా రాకముందు అంటే ధ్యాన మార్గంలో రాకముందు నేను జన్మతః విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నాను. మరి ఆభరణాలు తయారు చేసే విధానంలో నాకు ఒక అద్భుతమైన పరిణితి, నాకు అవగాహన అయింది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. బట్ దాన్ని వదిలిపెట్టేసి ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన ప్రచారం చేయాలి, ఈ యొక్క శాకాహారం యొక్క గొప్పదనాన్ని అందరికీ తెలియపరచాలన్న ఒక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్న టైంలో మరి ఎన్నో ఎన్నో విద్యలు అంటే డాన్సులు, అలాగే మిమిక్రీ, అలాగే పిరమిడ్లు తయారు చేయటము, ఈ ఈ ఈ కోణంలో కాకముందు నేను నా కుటుంబం యొక్క
ఆర్థిక పరిస్థితిని బట్టి కుటుంబాన్ని బాగా పిల్లలు పోషించుకోవడం కోసం నేను 7 సంవత్సరాలు నా భిక్షాటన జీవితం జరిగింది. 7 సంవత్సరాల్లో ఎంతో మంది జీవితాల్లో ప్రాక్టికల్ గా నా ఆ యొక్క అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవటం జరిగింది. ఎంతో మంది జీవితాలు అంటే ఒక దగ్గర ఉంటే ఒక ప్రాంతానికే మనం అలవాటు పడిపోతాం. ఒక ఇంటి వరకే ఉంటాము. ఊర్లో ఉంటే ఊర్లో వరకే ఉంటాం. ఈ ఊరు విడిచి బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో జీవితాల అనుభవాలను మనం పరోక్షంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే 7 సంవత్సరాలు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు. ఎలా అంటే, అరే మా నాన్న చనిపోతారు. నేను ఉన్న ఇల్లు అంతా పోతుంది. ఒక అద్దె కొంపలో చేరుకుంటాము. కేవలం ఉండటానికి వండుకోవడానికి కొన్ని సామాగ్రి, కట్టుకోవడానికి కొన్ని బట్టలు ఉంటాయరా? ఏమీ ఉండవు. నేను గడ్డాలు పెంచుకొని ఉంటాను. నేను తపస్సు చేసుకుంటాను. నాకు పెళ్ళవుతుంది. నేను 7 సంవత్సరాలు భిక్షాటన చేసుకుంటాను. నాకు 2 పిల్లలు గూడా ఉంటారు. చాలా మంది దగ్గరికి వెళ్తాను. అందరూ నా దగ్గరికి వస్తుంటారు అంటే, వాళ్ళని "ఏమిరా ఈడు సాధువు లక్షణాలున్నాయిరా. నువ్వు ఏమి ఆహ్, గోవిందమ్మ, భాస్కర కడుపున చెడపుట్టేవు నువ్వు. సాధువుల్లా మాట్లాడుతున్నావేంట్రా" అని. నిజంగా ఆ సాధువు అన్న మాట నా లోపల ఎంత అద్భుతాన్నిచ్చింది. సాధు తత్వం అనేది ఆహ్, ఎంత అద్భుతం. సాధు తత్వం అది. సాధువు యొక్క వేషం కాదది. ఆ సాధు తత్వం అది. అది ఒక సమస్త ప్రాణికోటిని గూడా ఆహ్, యథాలాపకంగా దాన్ని స్వీకరించే తత్వం అది. ఎంత అద్భుతమో! కానీ ఆ రోజుల్లో నాకు తెలియకుండానే అదంతా తెలియపరుస్తుండేవాడిని. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ స్థితికి చేరుకున్నప్పుడు చాలా ఆనందమేసింది. సాధువు అంటే సాహసముతో ఈ జీవితాన్ని జీవించటమే సాధువు. సాహసంతో ఈ దునియా, ఈ ప్రపంచంలో ఈ జీవితం ఏదైతే ఉంది, ఈ బ్రతుకు ఏదైతే ఉందో, ఆ బ్రతుకుని అద్భుతంగా జీవించడమే సాధువు. కాబట్టి నేను సాధువునే. మనమందరం కూడా సాధువులమే. సాధు తత్వంతో అంటే సాధువు అంటే సాహసంతో జీవితం అనే దునియాని చక్కగా అద్భుతంగా జీవించేవాడు. అద్భుతంగా ఆ ప్రయాణాన్ని సాగించేవాడు సాధువు. అది ప్రాక్టికల్ గా నాకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది. సో ఆ యొక్క స్థితికి చేరుకున్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే నా ఫ్రెండ్స్ అందరూ చూసేవారు. అరే ఏంట్రా నువ్వు ఇదంతా కరెక్ట్ కదా! నేను ఒక అద్దె ఇంట్లో రావటము, ఆ 7 సంవత్సరాలు భిక్షాటన అవ్వటము, 7 ఇయర్స్ కోర్స్ అయిపోయిన వెంటనే ఆగిపోయిందది. అప్‌డేట్ అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయింది. కామ్‌గా ఆరాంసే కూర్చొనాయనాను. ఇలా కూర్చున్న తర్వాత డాన్సులకి వెళ్ళటం జరిగింది. డాన్సులు అలాగే వెంట్రులాటిజం ఈ 2 అయిన తర్వాత పిరమిడ్‌ని తయారు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. పిరమిడ్ మాస్టర్‌లు క్లాసెస్ పెట్టినప్పుడు కొంతమందితో చెప్తుండేవాడిని. నాకు చాలా శ్రీచక్రాల గురించి, మెరకాబాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా తొందరలో తయారు చేసుకుంటామంటే, ఈయన నలుగురు మాలాంటి వాళ్ళు నలుగురు పదో పరకేసుకొని జీవిస్తాడు. ఈయన చెప్తున్నాడు ఎలా అవుతుందని వాళ్ళు విశ్వసించలేదు. కొంతకాలానికి నేనున్న ఈ యొక్క చిన్న నిర్మాణంలో సీలింగ్‌లు 108 పిరమిడ్స్ అవన్నీ గూడా చేత్తోనే కిందన తయారు చేసుకొని ఆ సీలింగ్ లో పెట్టడం జరిగింది. పైన ఒక అద్భుతమైనటువంటి ఈజిప్ట్ డైమండ్ పిరమిడ్ ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ ఆ యొక్క ఓపెనింగ్ కి వచ్చినప్పుడు ఎవరైతే 97 నుండి ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నారో, ఎవరెవరికైతే నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిజమే సార్ ఇదంతా కరెక్టే మీరు చెప్పిందప్పుడు నిజమే. అప్పుడు మీకు ఎలా అందింది అంటే ధ్యానం ద్వారా అందింది నాయన అదంతా. ధ్యానం ద్వారానే మనకు అవుతుంది. వేరే మార్గాలైతే ఏమీ లేవు. ఎవరో ఏది చెప్పేది ఏమి కాదు అదండి. మనకు ధ్యానంలో స్వీయ అనుభవపూర్వకంగా అవగాహన అయినప్పుడు, అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ అనుభవం నుండి మనకి అవగాహన అయినప్పుడు మాత్రమే దాన్ని బయటికి ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. ఆచరణ లేకుండా ఏది మనం బోధించలేము. అలా మెర్కాబాల యొక్క నిర్మాణము 2018లో మరి బాబాజీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కుప్పిగంతులు ఆపి కూర్చోని అని. అంటే డాన్సులు చేస్తున్నంత వరకు డాన్సులు ఆపేయమంటారు. మా మేడం అంది ఇక ఆపేస్తే హ్యాపీగా నువ్వు క్లాసులు చెప్పుకో అంటే, నేను ఏ సబ్జెక్ట్ చదవలేదమ్మా. ఏ సబ్జెక్ట్ నాకు రాదు. అంటే నీ అనుభవం చెప్పు. చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈరోజు అన్ని అవయవాలు ఉన్నవాళ్ళు కూడా అతలాకుతంగా జీవిస్తున్నారు. అవయవాలు నా లోపం కాదు. కావాల్సింది ఆత్మ జ్ఞానం కావాలి. ధ్యానం అంటే అన్నీ ఉన్నాయి కదా! నీ నీ అనుభవాన్ని తెలియపరచు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉండేది. నేను అదంతా పక్కన పెట్టాను. ఎందుకంటే శరీరంతో ఏదో కష్టపడాలి, ఏదో పని చేయాలి. నాకు తెలిసింది ధ్యానము, డాన్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తూ డాన్స్ ఏదైనా ఊర్లో, గ్రామాల్లో ఏమైనా తీర్థాలు, తిరునాళ్ళు జరిగినప్పుడు ఆ స్టేజ్‌ల మీద డాన్సులు చేసుకుంటూ వాళ్ళిచ్చిన రెమ్యునరేషన్‌తోనే
ఆడియన్స్ ఇచ్చినటువంటి పదో వరకు వారి పారితోషికంతోనే నా జీవితం గడిపేది. మా మేడం ఇంటి దగ్గర టైలరింగ్ చేసేవారు. ఇలా ఉండి ఉండని జీవితంలో ఆ ప్రయాణం సాగుతూ ఉంది. పిల్లల విషయంలోకి వస్తే అందరూ కూడా ఈయన ధ్యానానికి వెళ్ళిపోతున్నాడు ఎలాగ ఇదంతా అనుకునేవారు. కానీ జిఎస్ఎల్ మూర్తి గారు వైజాగ్ లో ఉంటారు మనం ప్రీమియం మాస్టర్ వారు. ఒక 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 ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆ రోజుల్లో ఈ ధ్యాన క్లాస్ కి నేను వెళ్ళినప్పుడు వారు అక్కడ అనుభవాన్ని అంతా చూస్తారు. ఇలా ఉండి మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే చింతలగ్రహారము ఇలా పలానా దగ్గర నేను ఉంటానంటే ఆయన మా ఊరు రావటము, మా పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలిద్దరిని కూడా ఆయన థర్డ్ క్లాస్ చదువుతున్నారు, ఒకరు థర్డ్ ఒకరు ఫిఫ్త్ చదువుతున్నారు. 10th క్లాస్ వచ్చే వరకు కూడా ఆయన సహకారం ఇస్తారు. ఆ స్కూల్ ఫీజులన్నీ ఆయనే కట్టారు. చూడండి ఎంత అద్భుతం అంటే, మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. ఏదో పొందవలసిన దానికోసం మనం ఏదో పట్టుకొని ఊబీస్ రావడానికి పని లేదు. మనం చేయాల్సింది చేయాలి. ధర్మపరమైనటువంటి జీవితాన్ని, ధర్మపరమైనటువంటి బాధ్యతను మనం భుజాన వేసుకుని వెళ్ళినప్పుడు ప్రకృతి మనల్ని అద్భుతంగా మనల్ని సురక్షితంగా మనకు కావాల్సిన దాన్ని అన్నింటినీ కూడా మనకి అందిస్తుంది అనడానికి నా జీవితంలో ఎన్నో అనుభవాలు. అలా నేను మా మేడం చెప్పినా కూడా వినిపించుకోకుండా నేను అటు కర్నూలు అవతల వెల్దుర్తికి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ వెల్దుర్తిలో ఒక స్కూల్ ఉంది, ఒక పిరమిడ్ ఉంది, బ్రహ్మశ్రీ పిరమిడ్ అని. చాలా అద్భుతమైనటువంటి పిరమిడ్. ఆ పిరమిడ్ మాస్టర్లు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కాలేజీలో కూడా మరి 10th క్లాస్ హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ధ్యానము శాకాహారం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ మీ యొక్క ప్రోగ్రామ్ పెట్టండి అంటే ఆ ప్రోగ్రామ్ కి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నా శరీరము ఫస్ట్ డాన్స్ చేసిన వెంటనే బాబాజీ చెప్పినా కూడా నేను ఆ అధిగమించి వెళ్ళాను. నేను డాన్స్ చేశాను. ఒక డాన్స్ చేసేటప్పటికి 100% ఉన్న ఎనర్జీ 50% అయిపోయింది. నీరసం అయిపోయినా ఇక మళ్ళా జస్ట్ అలాగే మళ్ళా పీల్చుకొని మళ్ళీ ఆ పిల్లలందరికీ ధ్యానం గురించి శాకాహారం గురించి చెప్తున్నాను. మీరు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో పాట డాన్స్ చేస్తానని చెప్పినప్పుడు మా బాబు అసలు వెయ్యొద్దని డాన్స్ వద్దు అంటే బాడీ తాలూకా సిమ్టమ్ అంతా అర్థమవుతుంది. అసలు ఏం చేయలేకపోతున్నాను. రెండో డాన్స్ చేసేటప్పటికి మొత్తము ఎనర్జీ అంతా కొలప్స్ అయిపోయింది. అసలు పూర్తిగా నేను నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాను, నిస్సక్తులు అయిపోయాను. ఇంకా ఫైనల్ 3 పాటలు వేసే వరకు కూడా నేనైతే ఆ సంకల్పాన్ని విడవలేదు. 3 పాటలు అయిన తర్వాత నా బాడీలో విపరీతమైనటువంటి ప్రాసెస్ జరిగింది. ఆ క్షణం నుండి నేను తిరిగి వైజాగ్ వచ్చిన తర్వాత ఒక 1 month వరకు నా బాడీలో మొత్తం హీలింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా అలా కూర్చొని ఉన్నది, ఏ ఆలోచన లేదు. కొబ్బరి చీపురు పుల్లలతో 144 పిరమిడ్ యాంగిల్ ఉన్నటువంటి మెర్కాబా తయారైంది. ఆ మెర్కాబా ఈ రోజు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. మెర్కాబా యొక్క గొప్పతనాన్ని మరి ఎన్నో అసలు నేను ఏమి చదువుకోలేదు. కొద్దిగా నేను అందరిలాగా వెళ్ళి డిగ్రీలు అని నేను పొందలేదు. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టుకుని చిన్నప్పుడు 10th క్లాస్ చదివాను, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయింది. ఏదో కరెస్పాండెంట్ గా జాయిన్ అయ్యాము కానీ అది కూడా కంప్లీట్ కాలేదు. మరి నాకు ఈ అక్షర జ్ఞానం లేని నాకు ఇన్ని అద్భుతాలు, ఇన్ని వివిధ రకాల డైమెన్షన్స్ నుండి వివిధ రకాల మెర్కాబాలు, వాటి యొక్క ఉపయోగాలు ఎన్నో అద్భుతంగా మల్టీ డైమెన్షన్ లో ఉన్నటువంటి మెర్కాబాలన్నీ కూడా అందివ్వబడుతూ ఉన్నాయి. వాటిని తయారు చేసి ఇవ్వటానికి కూడా నాకు ఆర్థికంగా నా దగ్గర ఏమీ లేదు. ఒక నేను అంత ఆర్థికంగా ఏమీ లేదు. రోజువారీ జీవితమే నాకు ఒక పూట ఏదో పని చేస్తే రోజుకి డాన్స్ ఎక్కడైనా డాన్స్ ఉంటే మా మేడం టైలరింగ్ చేస్తే ఇల్లు గడిచేది, లేకపోతే లేదు అనమాట. అలాంటి పరిస్థితి. కానీ మెర్కాబాలు అన్నవి ఎలా చేయాలి, అదే నిండా మునిగిన వాడు చలి అన్నట్టు ఈ ఇంటి కోసం కొద్దిగా నిర్మాణంలో కొంత అప్పు తీసి వచ్చాను. తర్వాత ఆ అప్పులో ఇంకొక 50,000 నేను అప్పు తీసుకొని నా బంగారపు పని చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ టూల్స్ అన్ని కొనుక్కున్నాను. బాబా చెప్తున్నారు అన్నమాట, నువ్వు వర్క్ స్టార్ట్ చెయ్యు. అరే వదిలిపెట్టిన పని నేను ఎట్లా చేయగలను? ఆ పని నాకు ఇష్టం లేదు. కానీ పని మళ్ళా ప్రారంభించినప్పుడు ఒక వెండితో చిన్న కాపర్ తోని చిన్న పిరమిడ్ రాగితో మొట్టమొదటిసారి తయారు చేయడం జరిగింది. ఆ యొక్క మెర్కాబా, ఆ చిన్న మెర్కాబాలో 2mm, 4mm, 6mm, 8mm, 12mm ఇలా అప్డేట్ అవుతూ మల్టీ డైమెన్షన్ లో ఉన్నటువంటి మెర్కాబా పిరమిడ్స్ అన్ని కూడా తయారు చేసే స్థితికి ఈ ధ్యానం తీసుకుని వెళ్ళింది. అంటే ఏమీ లేని జీవితంలో ఎన్నో అద్భుతాలు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ఏమి కావాలంటే తినడానికి తిండి, బట్ట, గూడు, ఇదే కదా.
అసలు ఈ మూడు కాకుండా ఇంకా ఏముంది అనే ఆలోచన మనకి ధ్యానంలోకి వచ్చాక అర్థం అవుతుంది. అంతవరకు అర్థం కాదు. తనువు తరింపబడుతుంది. ధ్యానం లేకపోతే తనువు తరింపబడదు. ధ్యానం ద్వారానే ఈ జన్మను మనం సరి చేసుకుంటాం. దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవించగలుగుతాము. మన మనో ప్రపంచానికి మనం ఒక రాజులో ఉన్నప్పుడు, ఇంట్లో పని మనిషికి మనం ఓనర్ గా ఉన్నప్పుడు ఆ పని మనిషి చేత అన్ని పనులు చేయించుకుంటాం. ఆ పని వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటాం. అలాగే మన ఆలోచన ప్రపంచము మన గుప్పిట్లోకి రావాలి. అందుకే దిల్కా రాజా, నీ మనో ప్రపంచానికి నువ్వు రాజులో ఉంటే దునియాకి ఈ జన్మకు నువ్వు మహారాజుగా జీవిస్తావు. ఈ యొక్క అద్భుతమైన జీవితానికి మహారాజుగా జీవిస్తావు అన్న సత్యాన్ని నాకు అవగాహన అయింది. సో దిల్కా రాజా దునియాకి మహారాజులాగా ఈ జీవితాన్ని జీవించే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని పత్రిజీ అందివ్వటము, ఆ యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఎన్నో అద్భుతాలు ఈ యొక్క ప్రయాణంలో సాగిస్తూ మరి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎందరో మాస్టర్ల యొక్క కలయికలు, మరి ఎంతో మంది మాస్టర్లు కలిసినాము. చంద్రశేఖర్ శర్మ గారు ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆ విషయాలన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో ఆచరణలో పెట్టినప్పుడు ఎంతో ఎంతో అద్భుతంగా ముందుకు కదలటం జరుగుతూ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా ఉన్న జీవితాన్ని ఉన్న పరంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే ఉన్నతమైనది ఎక్కడో 6 అడుగుల పైన లేదు. ఉన్నదాన్ని ఉన్న పరంగా కృతజ్ఞత భావంతో చక్కగా దాన్ని హాయిగా అద్భుతంగా దాన్ని మనం జీవించగలిగితే ఉన్నతమైనది మన దగ్గరికి ఆ ఉన్నతమైన స్థితిలో మనం చేరుకుంటాము. ఉన్న స్థితిలోనే ఉంది ఉన్నతం అంతా, వేరే ఎక్కడా లేదు. మన జీవితంలోనే ఈ జన్మలోనే దాన్ని సాధించుకొని వెళ్తాము. మీరాబాబు గారు ఒకే జన్మను మరి అంత పరిపూర్ణమైన బుద్ధత్వ జన్మను లోకి ఎలాగైతే ఉన్నారు, మనం కూడా ఈ జన్మని అద్భుతంగా జీవించాలి, అద్భుతంగా నేను ముందుకు వెళ్ళాలి, ఈ జన్మను సార్థక చేసుకోవాలి. ఎందుకు వచ్చామో, ఎందుకు జీవిస్తున్నాం అన్నది అవగాహన అయినప్పుడు జీవితం ఆనందమయమవుతుంది. నా జీవితము మరి అలాంటి అద్భుతమైనటువంటి మార్గంలోని కదిలించబడుతూ ఉంది, నడిపించబడుతూ ఉంది. మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఎందుకంటే ఏమీ లేని యొక్క జీవితంలో ఎంతో అద్భుతం. పైన ఒక 144 పిరమిడ్ యాంగిల్ ఉండేటువంటి ఒక విశ్వబిందు ధ్యాన శక్తి క్షేత్రాన్ని, అంటే ఒక సంకల్పం ఎంత అద్భుతంగా తీసుకెళ్తే చూడండి. యూట్యూబ్ లో ఎక్కడో నా యొక్క మెర్కాబా, నా ద్వారా తయారు చేస్తున్నటువంటి మెర్కాబా అనే విషయం తెలుసుకొని బిందు అనే ఒక ఆమె నాకు ఫోన్ చేసి, బాబాజీ నాకు కూడా ఒక మెర్కాబా కావాలి అన్నప్పుడు ఆ మెర్కాబాకు ఆమె ఆర్డర్ ఇవ్వటం నేను తయారు చేయడం జరిగింది. ఆమె వైజాగ్ వచ్చి ఇక్కడ ఒక 2 days ఉండి మా మేడ మీద ఒక చిన్న ఒక 4 అడుగుల ఎత్తులో ఇటుకలు కట్టి వదిలేసి పెట్టేశాను. అంతవరకే నాకు ఆర్థిక స్తోమత ఉంది, అక్కడ నుండి నాకు లేదు. ఉన్నప్పుడు చేసుకుని వెళ్ళొచ్చులే అనే ఆలోచనతో ఉన్నాను. ఆమె వచ్చిన తర్వాత పైన చూసుకున్నారు. పైకి వెళ్ళి చూస్తే, బాబాజీ ఏంటిది అంటే, ఇలా ఉంటే పిరమిడ్ కట్టాలి, ఆ పిరమిడ్ నిర్మాణానికి కోసమే ఎదురు చూస్తున్నాను, ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక్కొక్కటి డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటున్నానమ్మా అంటే, బాబాజీ అంతా నేను తీసుకుంటానని చెప్పేసి మరి ఆ పైన పిరమిడ్, పైన ఒక అద్భుతమైనటువంటి ఒక రూము, ఆ పైన కూడా కాపర్ తో మరి మీరు వచ్చారు. ఆ పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వబిందు శక్తి క్షేత్రం అని, దానికి ఆయత్త గారు, ద గ్రేట్ లెజెండరీ మాస్టర్, గొప్ప అద్భుతమైనటువంటి పరిపూర్ణ యోగీశ్వరులు, నిర్వాణ యోగీశ్వరులు, వారు వచ్చి ఆ యొక్క అద్భుతమైన శక్తి క్షేత్రానికి విశ్వబిందు ధ్యాన శక్తి క్షేత్రం అని దానికి నామకరణం చేయడం జరిగింది. సో అలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాల యొక్క తయారీ మార్గంలోని నన్ను ఉన్నతంగా నడిపిస్తూ, ఆ యొక్క మెర్కాబా కూడా దాని లోపల ధ్యానం చేయటం వల్ల మన యొక్క భౌతిక శరీరము మరి కాంతి శరీరంగా రూపాంతరీకరణ జరగడానికి కావలసినటువంటి ఎనర్జీస్ ని అది అందివ్వటం జరుగుతుంది. దాని లోపల కూడా కేవలం యోగులకు మాత్రమే అర్హత ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి కూడా దాంట్లో ఎంట్రీ లేదని మాస్టర్ల యొక్క సందేశము. మరి ఇప్పటికీ కూడా ఆ యొక్క దీంట్లో ఎంతో అద్భుతము, అంటే యాక్చువల్ గా మాస్టర్స్ వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ చెప్పుకుంటూ పైన ధ్యానాన్ని వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ఉన్నదాన్ని ఉన్నతంగా మనం నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురికి ఆ యొక్క అవకాశాన్ని మనం అందిస్తూ, మన యొక్క ఉన్నతిని కూడా మనం దానిలో మనం ప్రయాణించగలము. ఆ నలుగురితో మనం సహవాసం చేసినప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. సో ఏమీ లేవు జీవితంలో ఎన్నో అద్భుతాలు అనే ఒక అద్భుతాన్ని ధ్యానము ఇంతవరకు లాక్కొచ్చింది. సూక్ష్మములు మోక్షము,
అంతా చుట్టూ తిరిగేది ఏదో పేజీల్లో ఏమీ లేదు. అందుకే ఆ ఉన్నదంతా ఉన్న దాంట్లోనే ఉంది, ఆ సూక్ష్మంలో ఉంది. 60 పేజీల ఆ యొక్క జీవితాన్ని, అంటే అంత పెద్ద లెసన్ షార్ట్ పెట్టి కాలాన్ని ఉపయోగించుకోవడం, కాలాతీతంగా మనం కాలాన్ని నిష్ప్రయోజనంగా తీసుకోకుండా ఆ తక్కువ సమయంలో తక్కువ జ్ఞానంతో, పూర్ణ జ్ఞానంతో అద్భుతంగా చెప్పారు మహాత్ములందరూ కూడా. ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ రోజు ప్రపంచానికి ఎంతో అద్భుతంగా పత్రిజీ పుణ్యమా, ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ పుణ్యమా, పిఎంసి పుణ్యమా, మరి ఎక్కడికి వెళ్లకుండానే అరచేతుల వైకుంఠం అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది. పిఎంసి అనేది ప్రపంచవ్యాప్తం అయిపోయింది. చక్కగా ఇప్పుడు శాకాహారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ల యొక్క గొప్పదనం గురించి, వర్తాబాయి యొక్క గొప్పదనం గురించి అనేక మంది మాస్టర్లు ఇలాంటి జూమ్ క్లాసుల్లో మరి అనేక మంది మాస్టర్ల యొక్క సందేశాలు కూడా, వారి యొక్క అనుభవాలు కూడా ఎదురువారికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతూ ఉన్నాయంటే అది ఒక పత్రిక ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. సో అలాంటి అవకాశాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. దాన్ని దీన్ని పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టనేమి పట్టు దిగే పట్టగలదు, అలా గట్టిగా పట్టుకున్నాను. ఆ పట్టుకునేటప్పుడు ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి. అయినా పట్టుకుని ఉన్నాను. ఆ పట్టు ఇంతవరకు లాక్కొచ్చింది. ఈ రోజు కూడా ఎన్నో, ఒక చిన్న రూమ్ లో ఎన్నో అద్భుతాలు అసలు ఎక్కడెక్కడో వస్తున్నాయో తెలియదు. వాటి పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తేనే హైదరాబాద్ గురించి తెలుసుకుంటాం. సినిమాలో చూడడం వేరు, లేకపోతే మనం డైరెక్ట్ గా వెళ్ళి గూగుల్లో పెట్టి హైదరాబాద్ వీడియోస్ అవి చూడటం వేరు, డైరెక్ట్ గా భౌతికంగా మనం వెళ్ళి చూడడం వేరు, హాస్టల్ గా వెళ్ళి చూడడం వేరు. హాస్టల్ గా వెళ్ళి చూసింది ఫిజికల్ గా మనకి అనుభూతిలోకి వస్తాయి. డైరెక్ట్ గా వెళ్ళి చూసినప్పుడు హైదరాబాద్ ఇదా, చార్మినార్ ఇదా, గోల్కొండ ఇదా అనేది తెలుస్తుంది. ఎంత అద్భుతం అనేది. అలా వాటి యొక్క అనుభవాలను ధ్యాన సాధనలో తెలుసుకోవటం, ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక చిన్న ఇల్లుని ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా మరి రూపాంతరీకరణ చేసుకోవటం జరిగింది. ఒక చిన్న ఇల్లు ఇదంతా కూడా చాలా చక్కగా ఒక 40 గజాల్లో ఒక అద్భుతాన్ని సృష్టించుకోవటం జరిగింది. మనం ఏది అనుకున్నది అవుతుంది, యద్భావం తద్భవతి. మనకి ఏమి అవసరం, నిజంగా మనకి ఏమి కావాలి, నాకు ఏమి కావాలో నాకు నిజంగా అవగాహన అయితే అది నా దగ్గరికి వస్తుంది. అట్లా మనకి ఏది కావాలో మనకు తెలియనప్పుడు ఏది మన దగ్గరికి రాదు. ప్రపంచం చూసి మనకి ఏదో కావాలని కాదు, నిజంగా నాకు ఏది అవసరం, నాకు నిజంగా ఆకలి ఉంటే ఆ ఆహారం తప్పకుండా అది మన దగ్గరికి చేరుకుంటుంది. ఆ ఆకలి యొక్క ఆ ఆరాటం నా హృదయంలో ఉంటే, నా శరీరానికి అవసరం అనుకుంటే ఆహారం తప్పకుండా నా దగ్గరికి వస్తుంది. ఇదే తద్భావం. నిజంగా మనకి ఏది కావాలో అది అనుకున్నప్పుడు అది మనకి అందించబడుతుంది. నా జీవితంలో అన్ని కూడా అలాగే అందించబడ్డాయి. ఏవైతే చెప్పి ఉన్నానో, ఏదైతే నా దగ్గర చెప్పబడి ఉందో అదంతా జరుగుతుంది. అందుకే నేను కేవలం పోస్ట్ మ్యాన్ అంటాను. ఎందుకంటే మనమేమి ఓడమికి ఏమి ఇదే ఇవ్వట్లేదు, అంత గురువులు చెప్పిందే, అదంతా గురువులు చెప్పింది. మనం ప్రాక్టికల్ గా దాన్ని అనుభూతి పొందినప్పుడు స్వ అనుభవాన్ని అనుభూతి పొందుతాం. లేకపోతే ఆ అనుభవాన్ని మనం పొందలేము. పిరమిడ్లు తయారు చేస్తున్నాం కాబట్టి ఆ పిరమిడ్లు, అనేక రకాల పిరమిడ్ల యొక్క అనుభవం నాకు అవగాహన అయింది. వంటలు చేస్తూ ఉన్నప్పుడు వంటల యొక్క అనుభవం మనకు, ఏ పని చేస్తున్నామో ఆ పనిలో అనుభవం వస్తుంది. కొన్నాళ్ళకి దాంట్లో మంచి ఎక్స్పర్ట్ అవుతాం మనం పూర్తిగా. ధ్యానం కూడా చేస్తూ ఉంటే అద్భుతమైన స్థితిలో చేరుకుంటాం. కళ్ళు తెరిచిన ధ్యానమే, కళ్ళు మూసిన ధ్యానమే, ఏ పని చేసినా ధ్యానమే. ఆ శూన్య స్థితిలో, పరిపూర్ణ స్థితిలో మనం జీవించడానికి ఒక అద్భుతమైన సోపానం అవుతుంది. ధ్యానం లేకపోతే ఏమీ లేదు. ధ్యానమే అన్నిటికీ మూలం. శాకాహారము ధ్యానమే మనిషిని ఉన్నతమైనటువంటి జీవన విధానమును, దివ్య జీవన విధానమును, అద్భుతంగా మనిషి జీవితాన్ని అవగాహన అయ్యే విధంగా మానవ జన్మను మహిమాన్వితమైన జన్మగా తీర్చిదిద్దేది ధ్యానం తప్ప మరొకటి ఏమీ లేదు. ఎన్ని రకాల ఎక్కడెక్కడ తిరిగినా, ఏ పనులు చేసినా ధ్యానం లేకపోతే ఏదీ లేదు. ఎంత ఆర్థికంగా ఉన్నవాడివైనా, ఆర్థికంగా లేనివాడివైనా, కండలు తిరిగి మనిషివైనా, గొప్ప జ్ఞానివైనా, గొప్ప ఏది అయినా సరే ధ్యానం లేకపోతే ఏదీ లేదు. ధ్యానం, ఆత్మ జ్ఞానం ద్వారానే అన్ని సుసాధ్యము. ఆత్మ జ్ఞానం అనేది లేకపోతే ఏమీ లేదు. అందుకే భిక్ష గాడ్ నా జీవితంలో చూడండి ఎంత అవగాహన కలిగింది నాకు ధ్యానం ద్వారా. నేను అందరికీ చెప్పి నేను భిక్షాటన చేసుకుంటున్నాను. నిజంగా నా భిక్షాటన ఎంత అద్భుతంగా ఇచ్చింది తెలిసింది. బి భిక్ష గాడ్, బి తక్షణమే క్షమించేవాడు గాడ్.
తక్షణమే క్షమించేవాడు. ఎవరిని క్షమించడు? అంతకుముందు ఈ యొక్క జీవితాన్ని చేదరించుకున్నాను. ఈ యొక్క బ్రతుకుని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ధ్యానం తెలిసిన తర్వాత క్షమించుకోగలిగాను. ఐఎమ్ సారీ. ఎవరైనా మనం అన్నప్పుడు అంతకుముందు అందరినీ చేదరించుకునేవాళ్ళం, అందరినీ తిట్టేవాళ్ళం. ఈడేదో చెప్తాడు, ఈయనేదో చెప్తుందిలే. మన మనసుకి ఇష్టం లేనప్పుడు ఎదుటి వాళ్ళని చేదరించుకుంటాం, వ్యతిరేక భావం చేస్తాం. కానీ ఆ యొక్క భిక్షాటన మార్గంలో ఎంత అద్భుతమో క్షమించే తత్వం అన్నది నేర్పింది. అహంకారం అంతమైతేనే ఆధ్యాత్మికత ఉదయిస్తుంది. అహంకారం అనేది ఎక్కడో లోతుల్లో ఉంది. అక్కడ అన్ని చోట్లకు వెళ్ళేప్పుడు ఆ భిక్షాటన జరిగినప్పుడు ఎన్నో జీవితాల కళ్ళకు కనిపిస్తున్నాయి. హృదయాన్ని తరింపజేస్తుంది. అలా హృదయము ఒక కవ్వములాగా చిరికింపజేసింది. అది కొంతమంది చెప్పినప్పుడు కొంతమంది సాధకులు, కొంతమంది ప్రాపంచికంగా ఉన్నటువంటి కుటుంబీకులు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంతకుముందు నేను కూడా ఏంటి నా పరిస్థితి బాగోకపోవడానికి నేను బిచ్చగాడిని అయిపోయాను అనుకునేవాడిని. కానీ భిక్షగాడు అనేది అంతరార్థం తెలిసిందంట. అబ్బా, ఎంత అద్భుతం, ఎంత ఆనందము, ఈ జీవితం ఎంత అద్భుతము. అంటే మనల్ని మనము క్షమించుకుంటాము. ఎవరినో క్షమించడం కాదు, ముందు మనల్ని మనం క్షమించుకుంటాము. మన జీవితాన్ని మనము ప్రేమించుకుంటాము. ఆ క్షమాపణ లేకపోతే, శరణాగతి లేకపోతే ప్రేమతత్వం అనేది లేదు. మూలము, ఆ ఫౌండేషనే క్షమతత్వము, శరణాగతి తత్వము. మనకు మనం సరెండర్ అయిపోతాం. మనకు తెలిసిన జ్ఞానానికి మనం సరెండర్ అయిపోతాం. మనకు తెలిసింది ప్రాపంచికమైన జ్ఞానం, అక్షర జ్ఞానం. అందుకే అక్షర జ్ఞానం అంతమైతే ఆధ్యాత్మికత అంకురిస్తుంది. తెలిసిన జ్ఞానం తగలబెడితే ఆ అసలైనది తరింపబడుతుంది, అసలైనది తెలియజేయబడుతుంది. ఆ యొక్క మార్గంలో ఎన్నో 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 అద్భుతాలు. ఎందుకంటే ఎన్ని విధాలుగా ఉన్న ఆనందమే. ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ఎంత అద్భుతమైనది. జ్ఞానానికి కూడా శరణం అయిపోతాం. సత్యం శరణం గచ్చామి. పని లేదు, ఇక ఏమి లేదు. ఆ మహాశూన్య స్థితిలో ఉంటాం. అంటే ఏమి చేసినా ఇక్కడ ఏమీ లేకుండా చేయడమే కావాలి. మనస్సు హృదయము పరిశుద్ధమైతే జీవితము మహా పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది. ఈ రెండు శుద్ధం కావాలి. ఈ రెండు శుద్ధమైతేనే సాధన ద్వారా ఎందరో మాస్టర్ల యొక్క అనుభవాల యొక్క ఆ యొక్క మనకి సపోర్టింగ్ ప్రతిసారి అందుకే చెప్పారు. ఎందుకంటే ఇవాళ అనేక మంది మాస్టర్లు యొక్క అనుభవాలు విన్నప్పుడు ఆ అనుభవాల నుండి మనకు కావలసినటువంటి జ్ఞాన విత్తనం కూడా మనకు వస్తుంది. ఒక నిర్మాణ బీజం మనకి తగులుతుంది వచ్చి, ఓహో ఇది కదా జీవితము, నేను ఈ జీవితం అనుకున్నాను, ఇది కాదు కదా. అప్పుడు అవగాహన అవుతుంది. అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఇది కదా జీవితం అని అర్థమవుతుంది. అనుభవం లేకుండా ఏదీ లేదు. ప్రతి అనుభవాన్ని కూడా మనం ఆస్వాదించాలి. ప్రతి అనుభవం కూడా ఉన్నతమైనదే. ఇక్కడ చేదు అనుభవాలు, తీపి అనుభవాలు అనేది ఏమీ లేవు. అన్నీ ఒకటే. దాన్ని వేరియేషన్ చేస్తున్నాం మనం. ఇది ఆ అనుభవం, ఇది ఈ అనుభవం అని చెప్పి. అనుభవాలు అనేవి ఏమి బేరీజులు ఏమి వేసుకోవాల్సిన పని లేదు. మనకు మనంగానే మనం జీవించగలిగినప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. నా యొక్క జీవన విధానంలో మరి ఈ యొక్క ధ్యానమే ఎంతో అద్భుతంగా తీసుకుని పోతుంది. ఎన్నో విధాలుగా ఎంతో మంది మాస్టర్ల యొక్క సహవాసాన్ని, ఎంతో మంది మాస్టర్ల యొక్క ఆ పరోక్ష జ్ఞానాన్ని, ప్రత్యక్ష జ్ఞానాన్ని అందించి మరి ఎంతో చిన్నని ఒక అద్భుతమైనటువంటి దీంట్లో మరి మేలారప్ప గారిది, మహాతార్ బాబాజీ గారిది, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఇది కేవలము విగ్రహాలు అనేది. ఎందుకంటే విగ్రహాల రూపంలో ఉన్నటువంటి యోగులు మనకి ఏమి అందించారు, వారు భౌతిక శరీరంతో ఈ భూమి మీద సాధన పరంగా తెలుసుకుని వారు ఈ ప్రపంచానికి ఏది అందించారు, ఆ జ్ఞానాన్ని మనం తెలియపరుస్తున్నాం. ఆ జ్ఞానాన్ని మన అనుభవపూర్వకంగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే బయటికి తెలియపరచగలం. అనుభవం లేకపోతే అందించే జ్ఞానానికి ఆదరణ ఉండదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. అనుభవపూర్వకంగా ఉన్నప్పుడే అది లోతుల్లోకి వెళ్తుంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి దీంట్లో ప్రతి అందరు గురువులు కేవలం వీరందరూ ఎలా జీవించారు, నేను ఎలా జీవించాను, వీళ్ళందరూ ఇంత అద్భుతంగా జీవించారు, అక్కడి నుండి మనం ఆదర్శవంతమైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. తెల్లవారు కళ్ళు తెలిసి చూసేటప్పటికి ఇంత అద్భుతమైన యోగుడు ఎలా మనం జీవించాలి, వాళ్ళని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. ఇవాళ పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. భౌతికంగా మన మధ్య సహ మిత్రులుగా సంచరిస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం మనకు ఎంతో ఆదర్శవంతంగా ఉంది. ఎంతో మంది
ఎన్నో రకాల అనుభవాలను, ఏమీ చేయలేని వాళ్ళు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో, సృష్టించబడుతున్నాయి సృష్టించబడుతున్నాయి. ఎందుకంటే అని అనుకున్నదే అని జరుగుతుంది అంతే. ఏమి అనుకున్నామో అది జరుగుతుంది. నా జీవితము నాకు నేర్పిన అద్భుతమైన బాబా, ఏరి కోరి ఎంచుకున్న జీవితము ఏలుకోవడానికి కానీ ఏడవటానికి కాదు. పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరమవుతుంది. అది నా జీవితంలో ప్రాక్టికల్ గా నేను అనుభూతి పొందాను. థర్డ్, తప్పించుకుంటే తరుముతుంది, తప్పించకపోతే వరిస్తుంది. నేను తప్పించుకున్నాను, ప్రతిదాని నుండి తప్పించుకున్నాను. ఆ కష్టమైనప్పుడు, నష్టం కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు తప్పించుకున్నాను. కాబట్టి తప్పించుకుంటే తరుగుతుంది, తప్పించకపోతే వరిస్తుంది. ధ్యానం వల్ల ఆ తరింపజేసుకుంటూ తప్పించడం అనేది ప్రారంభం అవుతుంది. తర్వాత సమాచారాన్ని సమాప్తం చేస్తే సమాధి స్థితి ప్రాప్తం అవుతుంది. సమాధానం దొరికే స్థితిలోకి వెళ్తాము. అందుకనే సమాచారాన్ని సమాప్తం చేస్తే సమాధి స్థితి ప్రాప్తం అవుతుంది. దానికోసం మనం ఏది ఎక్కడో పోనవసరం లేదు, ఎక్కడో మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ చేయనవసరం లేదు. మనం పోవలసింది లోపలికే. లోకం చూపు లోపం చూపు, లోపల చూపు లోకేశ్వరుని చూపు. ఆ లోపల చూపు ఎప్పుడైతే చూడగలిగే స్థితిలోకి మనము ఎదుగుతామో, ఆ శక్తిని ఆపాదించుకొని ఆ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుకుంటామో, అప్పుడు మన యొక్క దృష్టి మారుతుంది, మన యొక్క స్థితి మారుతుంది. అది దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవించాలి. నాకు నా జీవితము నేర్పిన అద్భుతమైన కాన్సెప్ట్లు ఇవన్నీ. 4 వేదాలు ఎలాగున్నాయో నాకు ఇవి 4 వేదాలు నా జీవితాన్ని నడిపిస్తున్నాయి. అంటే కాలు లేదు ఏమిరా జీవితం అనుకున్నా, ఏమిటంటే కర్మణ్యనే వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మ యొక్క కర్మ ఫలం ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఉన్న జీవితము. అయ్యో కాళ్ళు లేవు కదా, అయ్యో నేను ఏదో కర్మ చేశాను ఏడుస్తూ పోకుండా, ఇది ఎంచుకొని వచ్చాము కదా, ఇది ఏరుకొని వచ్చాము కదా, అలాంటప్పుడు యాటుంటం ఎందుకు నాయన, యాటుంటం ఎందుకు తల్లి? దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవించు. ఈ జీవితం ఏరుకోవడానికి కానీ ఏడవటానికి కాదు. నా జీవితం నాకే నేర్పింది. ఎంత అంటే అవగాహన, అంటే దాని మీద దృష్టి ఎప్పుడైతే ఆ కెమెరాని మన వైపు ఎప్పుడైతే చెప్పుకుంటామో మన గురించి స్టోర్ అంటే వస్తుంది, ఆ ఓపెన్ అవుతుంది, మెమోరీ కార్డు ఓపెన్ అవుతుంది. అప్పుడు అర్థమైంది నాకు, నా గురించి నేను ఆ దృష్టి పెట్టలేనంత వరకు కూడా నాకు అవగాహన కాలేదు. ఈ 4 అద్భుతంగా నన్ను కదిలింపజేశాయి. బాధలు వచ్చినప్పుడు తలడిల్లిపోయాను. అందుకే బాధలు బోధ గురువులు, సమస్యలు సద్గురువులు. ప్రాక్టికల్ గా, ఎందుకంటే ఇవి బాధలు వచ్చాయని మనం తప్పించుకుంటూ ఉంటాం, బాధలు ఉన్నాయని మనం ఏడుస్తూ ఉంటాం, తట్టుకోలేము కదా అని. మనం ఏమి తట్టుకోగలమో, ఏది తట్టుకోగలమో అన్ని మనం ఎంచుకుని వచ్చాము అంతా కూడా. అందుకే బాధలు అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనల్ని మరింత ముందుకు నడిపించడానికి వస్తున్నాయి. నా జీవితంలో ఆ బాధలు అద్భుతంగా కదిలించాయి. బాధలు బోధ గురువులు, సమస్యలు సద్గురువులు. అది అవగాహన అయింది నాకు. దీనికోసం నేర్చుకుంది అయితే అక్కడి నుంచి నేర్చుకోవడానికి నేను ఒక స్టూడెంట్ గా నేర్చుకోవాలి. అక్కడ అది దేని నేర్పడానికి వచ్చిందో, ఆ బాధ ఎందుకు వచ్చిందో, ఆ బాధను అనుభవించినప్పుడే కదా మనకు బోధపడేది. సమస్యను మనము ఎదుర్కొన్నప్పుడే కదా మనం ఎదిగేది. సమస్య అనేది ఎదుర్కోకపోతే, అందుకే సమస్యలు ఎదురైనప్పుడు మనము ఎదుర్కోవాలి, దానికి వెనుదిరగకూడదు. వెనుదిరిగినామో అది వెంటాడి చంపుతుంది. తెచ్చేవాడు వెనక తెస్తావు, మళ్ళీ రాక తప్పదు, పోక తప్పదు, రాక తప్పదు. ఎందుకబ్బా? అందుకని ఎదుర్కొని నువ్వు ఎదుర్కొని నిలబడుతున్నప్పుడు మనల్ని ఎదిగింపజేస్తుంది. ఆ బాధలు సమస్యలు అనే సద్గురువులు నన్ను ఎంతగానో ముందుకు నడిపించి, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల కష్టాలు. నిజానికి నేను ఒక చిన్న అద్దె ఇంట్లో నెలవారీగా రోజువారీగా ఇల్లు కూడా గడవటం కష్టమయ్యేది. ఉదయాన్నే వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చిన ఆ పావుల 10 రూపాయల చిల్లర తీసుకొచ్చినప్పుడు నా భార్య వెళ్ళి ఆ కిరాణా కొట్టుకు వెళ్ళి ఆ బియ్యం తీసుకొచ్చి పెట్టేది. కానీ చూడండి ఎంత అద్భుతం. గివింగ్ అనేది లేకపోతే లివింగ్ లేదు. గివింగ్ ఉంటేనే లివింగ్ ఉంది, గివింగ్ ఉంటేనే టేకింగ్ ఉంది. అంటే మనుషులు ఏం చేస్తున్నామంటే గివింగ్ ఫర్గెట్ అయిపోయినాము. అందుకే టేకింగ్ లో ఇన్ని తిప్పులు ఉన్నాయి. మనము పొందవలసిన దాన్ని పొందలేకపోతున్నాము. మనము ఇవ్వగలిగినప్పుడు పొందవలసింది పొందుతాం. మనకు మనం ఇచ్చిపుచ్చుకోవాలి. అది నాకు అవగాహన అయింది. ఆ భిక్షాటన టైంలో కూడా ఆ చిల్లర డబ్బులు తీసుకొని వచ్చి పక్కన వేసి, ఆ క్లాసులు జరిగినప్పుడు ఆ చక్కగా ఒక టెంట్ వేసి ఒక మాస్టర్ ని ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా నాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఇవ్వటం అనేది నేర్పింది నా భిక్షాటనలో.
ఇవ్వటం అనేది నేర్పించింది. అక్కడ వెళ్ళి నేను ఇలా ఉన్నది ఇలా ఇవ్వటం అనేది నేర్పింది. ఒక ఎంత అద్భుతమైన దివ్య కార్యాలకి ఆ సోపానమైంది, ఎంత అద్భుతంగా నడిపించింది. అంతేగాని ప్రతి జీవితాన్ని, మన జీవితాన్ని మనం అద్భుతంగా ప్రేమించాలబ్బా, ఈ యొక్క కుటుంబాన్ని అద్భుతంగా ప్రేమించాలి, చుట్టూ ఉన్నటువంటి అద్భుతాన్ని మనం సృష్టించుకోవాలి. చక్కగా శాకాహారం యొక్క గొప్పతనాన్ని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని, జ్ఞానం యొక్క ఆవశ్యకతను, జ్ఞానాన్ని గురించి చెప్పేది ఏం లేదు అక్కడ. అనుభవాన్ని పొందేది తప్ప అక్షరపరంగా తెలియపరిచేది ఏమీ లేదు. అనుభవపూర్వకంగా మనం కూర్చుంటేనే అవగాహన అవుతుంది. యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కొన్నప్పుడే దాన్ని మనకు అవగాహన అవుతుంది. ఈ యాక్సెప్టెన్స్ అనేది నా జీవితంలో నన్ను ఎంతో ఉన్నతంగా నడిపించింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన జీవితాన్ని నాకు అందించి మరి నన్ను ఎంతగానో సూక్ష్మంగా, మరి ప్రత్యక్షంగా, పరోక్షంగా, మరి ఎందరో గురువులు, ఎందరో స్నేహితులు, ఎందరో మిత్రులు మరి ఎంతగానో నాకు సహకారం చేస్తూ నన్ను ఎంతగానో ముందుకు కదిలిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి క్షణం మనము కృతజ్ఞతతో ఉండాలి. ఎవరు పట్టంటే మన పట్ల మనమే, మన ఎదురుగా ఉన్నది కూడా మనమే, మన చుట్టూ ఉన్నది కూడా మనమే. అది తెలిసినప్పుడు ఏ రకంగా ఎవరికి కూడా మనం హాని చేయం. హాని అనే ఆలోచన మనకి రాదు. అలాంటి అద్భుతమైనటువంటి జీవన ప్రయాణంలో ఈ యొక్క జీవితం నడిపించబడుతుంది. చక్కని జీవితము, ధ్యానం అనేది చక్కని జీవితము, అద్భుతమైన జీవితము. ఆటుపోట్లు ఎన్నో వస్తాయి సంసారికంగా, సంసారం లేదు. ఆ సంసారంలో సంసారం అంటే తెలిస్తే లెక్కలని ఈజీగా తెలుసు, పరిష్కారం జరుగుతుంది. ఆ సూత్రం తెలియకపోతే ఆ లెక్కను మనం, ఆ జీవితం అనేది దాన్ని మనం అవగాహన చేసుకోలేము. ఆ సంసారం అర్థమైంది, ఆ సంసారము అర్థమైంది జీవితంలో. ఎందుకంటే అనుభవంలోకి వచ్చింది కాబట్టి అర్థమైంది నాకు. అర్థమైంది కాబట్టి దాన్ని అవలేలుగా మనం తెలియజేయగలుగుతాం. అర్ధరాత్రి లేపినా ఏం రాయినా అంటే ఇది రా బాబు అని చెప్పగలుగుతాం. అంటే అనుభవం లేకపోతే మిమ్మల్ని మనం తగ్గింపు అవుతుంటాం. అనుభవంలోకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి లేపి అడిగినా దాన్ని వెంటనే మనం చెప్పగలుగుతాం. అలాంటి అనుభవంలోకి లోతులోకి తీసుకుని వెళ్ళిపోయింది నా యొక్క ఈ జన్మ యొక్క అనుభవం. సో అనుభవమే మనకి గురువు, అనుభవమే జ్ఞానము. పత్రిక చెప్పింది సత్యం కూడా అది. ఎవరో మాస్టర్ వచ్చి మనకి ఏదో ఇస్తే అది జ్ఞానం అనడానికి వీల్లేదు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే. మన అనుభవం మనది, మన స్వీయ అనుభవం మనది, మన స్వ అనుభవం మనది. మనం భౌతికంగా, మానసికంగా, ఆత్మపరంగా ఏదైతే మన లోతుల్లోకి వెళ్తామో అదే మన స్వీయ అనుభవ జ్ఞానం అవుతుంది. అంతవరకు మనకి లోపల ప్రయాణం కాలేనంత వరకు కూడా ఏది మనకి తెలుసుకోలేము. నా జీవితంలో ఆ యొక్క లోపల ప్రయాణానికి మరి ఒక ధ్యానము నాకు ఎంతగానో ప్రోత్సహిస్తూ మనందరినీ కూడా, నేనే కాదు అందరినీ ఈ భూమి మీద ధ్యానం అనే దాన్ని పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితం కూడా దేదీప్యమానంగా, అందుకే మానవ జన్మ మహిమాన్వితమైన జన్మగా తీర్చిదిద్దుకోవటం అంటే ధ్యానము, శాకాహారంలోకి రావటమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని చక్కగా ఆచరిస్తూ సత్యాన్ని అద్భుతంగా మనము స్వీకరించి, అంటే సత్యము ఎప్పుడు అవగాహన అవుతుంది, అనుభవంలోకి వెళ్తేనే అవగాహన అవుతుంది. ఆ సత్యాన్ని మనం సత్యంగా జీవించడం, సత్యము వినటము, సత్యము మాట్లాడటము, సత్యం చూడటము, సత్యాన్ని ఆస్వాదించడం, ఈ మూడు సర్క్యులేట్ అయిపోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. అంతవరకు అది ఆనందం కాదు, చెప్పబడుతుంది. ముఖం చిరునవ్వులో ఉంటుంది, లోపల నుండి లోతుల్లో నుండి రావాలి మనకి. అది అంత అద్భుతం ఆనందం. ఎంత జీవితం, ఎంత ఆనందం జీవితం. మరి ఈ భూమి మీద ఎందరో సాధకులు, ఎందరో జ్ఞానులు, మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఎన్నో రకాలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక యొక్క జ్ఞానాన్ని, పత్రిజీ అందించినటువంటి గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని, పరమ గురువుల యొక్క జ్ఞానాన్ని, సద్గురువుల యొక్క జ్ఞానాన్ని, జగద్గురువుల యొక్క జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా వేదికలుగా ఏర్పాటు చేసి ఈ సర్వ మానవాళికి, సర్వ సాధకులకి కూడా మరి తెలియజేస్తున్నందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారండి మాస్టర్స్. మీరు ఫోన్లు, ట్యాబ్లు పట్టుకొని చూసేవాళ్ళు ఎవరు స్క్రీన్ మీద కదిలించకండి మాస్టర్. స్క్రీన్ షేరింగ్ అయింది. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి పదం మీరు చెప్పినది చాలా ఇన్స్పిరేషన్ గా ఉందండి. అది ఇన్స్పిరేషన్ ఉండడానికి చెప్పలేదు, మీ జీవితమే బాబా వారు చెప్పినట్లుగా ప్రతిదీ ఆణిముత్యం ఉందండి.
చాలా చాలా ధన్యవాదాలు. నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంత అద్భుతంగా ఉంది. మాస్టర్స్ అన్నీ ఉండి మనం చేయకుండా ఉంటాము. ఏ ఒక్క చిన్న లోపాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎంతో మంది ఎన్నో చేస్తున్నారు. సార్ జీవితంలో ప్రతి ఒక్కటి మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దాం. రమణేష్ గారు ఒకే ఒక్క నిమిషం అండి, సమయం చాలా అన్వేషిస్తున్నా. ఎస్ సార్. అమ్మ పత్రి గారికి అందరికి కూడా ధన్యవాదాలు, పిఎంసికి అందరికి కూడా ధన్యవాదాలు. అర నిమిషంలో ముగిస్తాను, ఎందుకంటే శ్రీనివాస్ గారితో ప్రయాణం నా జీవితంలో జరిగింది. వారు మీరు ఈ రోజు వచ్చినందుకు కృతజ్ఞత చెప్తామని ఇస్తానమ్మా. ఎందుకంటే గొప్ప మాస్టర్లు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పాలి. అందుకోసం వస్తున్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే ప్రత్యేకంగా క్లాస్ చెప్పమని నన్ను అడిగినా సరే, ఇప్పుడే ఒక మేడం ఎవరో తిరుపతి చెప్పమని, నాకేం రాదమ్మా. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా ఇతరులకు ఆదర్శం ఉండాలంటే వారు చెప్పారు, ముంగటివాడికి మనం ఏం సర్వీస్ చేస్తున్నాం, ముంగటివాడికి ఏదో అవసరమైంది గుర్తిస్తున్నాం అని. సంతోషం అమ్మా, చాలా ధన్యవాదాలు పిఎంసి. ముఖ్యంగా శ్రీనివాస్ గారు ధన్యవాదాలు సార్. అంటే సామాన్యులు కట్టగలరు, సామాన్యులు కూడా ఒక సంకల్పం ఉంటే ఏదైనా చేయగలరు అనడానికి వారు కిందన కట్టారు, హాల్ బ్రహ్మాండంగా ఉంది, మీదన మెరుగుగా కట్టారు, ఇంకా మీదన కూడా కట్టారు. ఓకే, తర్వాత మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి, ఎంత స్థాయి నుంచి వచ్చామో గుర్తించుకోవాలి. ఆ విధంగా నేను భిక్షాటన కూడా చేసి చెప్పడం అనేది ఎంతో విద్యుత్తో కూడిన విషయం. ఇలాంటి వాళ్ళు విశాఖపట్నంలో కొన్ని వేల మంది ఉన్నారండి. వాళ్ళు డబ్బునిస్తున్నారు, సమయాన్ని ప్రతినిస్తున్నారు. ధన్యవాదాలు అందరికి కూడా. థ్యాంక్ యూ సార్, మీ సేవలకి, పిఎంసి సేవలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వీడియోని స్టేటస్ గా పెట్టుకోండి, షేర్ చేయండి. ఇంత ఆణిముత్యాలు ఒక వజ్రం లాంటిది అని చెప్పుకోవచ్చు ఈ వీడియో. ఈ రోజు మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. పత్రి గారితో మీ ఉన్న అనుభవాలు. అరవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. దునియాకి రాజా, ఎల్కో రాజా. థ్యాంక్ యూ స్వామీజీ. థ్యాంక్ యూ. ఔరా ఎక్స్ప్రెస్ లా కంటిన్యూ. ఓకే స్వామీజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళిద్దరు వచ్చి చెప్పారు కానివ్వండి, ఎంతో మందికి ఆదర్శం అండి. పరి మేడం కూడా సార్ వాళ్ళ పిరమిడ్ కి వెళ్ళారు, అక్కడ క్రిస్టల్ ఇచ్చారు. శ్రీనివాస్ గారి యూట్యూబ్ ఛానల్ ఉంది, అది చూడండి. సార్వి మన పిఎంసిలో కూడా సార్ నేమ్ కొట్టామంటే చాలా వీడియోస్ ఉన్నాయి. స్టూడెంట్ మాస్టర్స్ ఇలా ప్రతి ఒక్క వీడియో ఉంది, అందరూ చూడండి. ఇంకా విశేషమైన జ్ఞానాన్ని తీసుకోండి. మనకి సమయం తక్కువ ఉండటం వలన ఇంకా ఈ సెషన్ ఇప్పటితో క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మాస్టర్స్ ఎందరో మాస్టర్స్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మళ్ళా మనకి 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లోకా